రీసెంట్‌గా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏపీ డీజీపీ తీసుకున్న ఒక నిర్ణయం అనేది చాలా వివాదాస్పదంగా మారుతుంది. ఆ నిర్ణయం ఏంది అంటే, ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో కీలకంగా పనిచేసిన అధికారులు కొంతమంది విశాల్ గున్నే గాని, క్రాంతి రాణా, కృష్ణకాంత్ పటేల్, సునీల్ కుమార్ ఇలాంటి కొంతమంది అధికారులు ఉన్నారు కదా! వాళ్ళందరినీ డీజీపీ ఆఫీస్‌కి అటాచ్ చేసి, వాళ్ళు ప్రతిరోజు వచ్చి సంతకం పెట్టాలి అని చెప్పేసి వాళ్ళకి కొన్ని ఆర్డర్స్ అయితే జారీ చేయడం అయితే జరిగింది. అంటే వాళ్ళకి ఒక పనిష్మెంట్ లాగా మెమోలు జారీ చేసి, గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వారికి అనుకూలంగా పనిచేస్తారు కాబట్టి, దానికి వ్యతిరేకంగా ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. ముఖ్యంగా ఏంది అంటే, వాళ్ళకి ఏదో ఒక పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు. అందులో భాగంగా వాళ్ళు డీజీపీ ఆఫీస్‌కి వచ్చి రోజు సంతకాలు పెట్టాలి అని చెప్పేసి వాళ్ళకైతే ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. అయితే దీని మీద నేను చెప్పాల్సింది ఏంటంటే, ఒక ఐపీఎస్ అధికారులు అనేవాళ్ళు ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తారు. వాళ్ళు ప్రభుత్వం ఏ అధికారాలు ఇస్తే వాళ్ళు ఆ అధికారాలు నిర్వర్తించడానికి కంకణబద్దులై ఉంటారు. ఇలాంటి సందర్భంలో మీరు మంచి చేయమంటే వాళ్ళు మంచి చేస్తారు. మీరు చెడు చేయమంటే వాళ్ళు చెడు చేస్తారు. అలాంటి సందర్భంలో వీళ్ళని శిక్షించడం సరికాదు కదా! ఒక ఐపీఎస్ స్థాయి అధికారి, అది కూడా సీనియర్ ఐపీఎస్ స్థాయి అధికారి, డీఐజీ ర్యాంక్ అధికారులు రోజు వచ్చి డీజీపీ ఆఫీస్‌లో రిపోర్ట్ చేయాలంటే అది మంచి విషయం కాదు కదా! ఎందుకంటే ఇది ఒక రకంగా ఐపీఎస్ వ్యవస్థని అవమానించినట్లయితే నా అభిప్రాయం. ఏదేమైనా గానీ చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క నిర్ణయంపై పునరాలోచించుకోవాలి. మనం ఫ్రాంక్‌గా మాట్లాడుకోవాలి. ఏ పార్టీకి సంబంధం లేకుండా ఒక ఐపీఎస్ అధికారులు వాళ్ళకి ఏ పార్టీకి సంబంధం ఉండదు కాబట్టి వాళ్ళు ఆ పార్టీకి చెప్పినట్లు చేస్తారు. ప్రభుత్వం ఏం చెప్తే అది చేయడం వాళ్ళ బాధ్యత. మీరొచ్చి వాళ్ళ మీద కక్ష సాధింపు చేయడం అనేది న్యాయం కాదు కదా! అదనేది నా అభిప్రాయం. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకే మేడం. థాంక్ యూ.